నేడు భారతీయ గ్రంథాలయ పితామహుడైన పద్మశ్రీ అవార్డు గ్రహీత అయిన డాక్టర్ ఎస్ఆర్ రంగనాథన్ గారి 134వ జయంతి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ మరియు ఇక్కడ ఉస్మానియా యూనివర్సిటీ లైబ్రరీను గత 100 సంవత్సరాల క్రితం స్థాపించడం జరిగింది. 1963 సంవత్సరం ఆగస్టు 3వ తారీఖున రాధాకృష్ణన్ గారు అతను ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ఉన్నప్పుడు ఈ ఉస్మానియా యూనివర్సిటీ లైబ్రరీని ఓపెన్ చేయడం జరిగింది. 5 లక్షల పుస్తకాలతోటి ఓపెన్ చేయడం జరిగింది. మరియు డాక్టర్ ఎస్ఆర్ రంగనాథన్ గారు తమిళనాడు రాష్ట్రంలోని సియాలి అనే గ్రామంలో ఆగస్టు 12వ తారీఖు మరియు 1892లో జన్మించి అతను విద్యాభ్యాసం తమిళనాడు రాష్ట్రంలోనే అభ్యసించి మరియు అతని బిఏ మ్యాథమెటిక్స్ మరియు ఎంఏ మ్యాథమెటిక్స్ మద్రాస్ రాష్ట్రంలోని క్రిస్టియన్ ప్రెసిడెంట్ కాలేజీలో చదివి మరియు అతను లైబ్రరీ సూత్రాలైన 5 లాస్ ఆఫ్ లైబ్రరీ సైన్స్ అనేది 1931 సంవత్సరంలో అతను ఏర్పాటు చేయడం జరిగింది. పుస్తకాల వర్గీకరణ కోసం కొలోన్ క్లాసిఫికేషన్ అనేది అతను 1933 సంవత్సరంలో అతను కొలోన్ క్లాసిఫికేషన్ స్థాపించి పుస్తకాల వర్గీకరణ ఎలా చేయాలనేది కొలోన్ క్లాసిఫికేషన్ ద్వారా మన భారతదేశానికి అందించిన మేధావి కాబట్టి ఈరోజు అతని పుట్టినరోజు సందర్భంగా మన భారతదేశ వ్యాప్తంగా ఈరోజు అతని పుట్టినరోజు జరుపుకుంటాం. మరియు అతను చేసిన కృషికి లైబ్రరీ స్థాపించినందుకు మరియు వివిధ పుస్తకాల వర్గీకరణ చేసినందుకు అతనికి భారత ప్రభుత్వం అతన్ని గుర్తించి వివిధ శాస్త్ర సాంకేతిక రంగాల్లో విశేష కృషి చేసిన వారికి భారత ప్రభుత్వం అతనికి 1957 సంవత్సరంలో అతనికి ఒక అవార్డు ఇవ్వడం జరిగింది. పద్మశ్రీ అనే అవార్డు ఇచ్చి సత్కరించడం జరిగింది. మరియు అతను ప్రోలోగమినా లైబ్రరీ అని 1937లో ఏర్పాటు చేసి మరియు పుస్తకాల కోసం లైబ్రరీ కోసం ఈ నేడు ఉస్మానియా యూనివర్సిటీలో అనేక కోట్ల మంది లక్షల మంది ఈరోజు చదువుకొని ఉన్నత ఉద్యోగాల్లో